ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళా ఆర్థిక సామాజిక స్థాయిని పెంపొందించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ప్రజల్లో మరింతగా చాటి చెప్పడానికి, మహిళలలో చైతన్యం కలిగించడానికి కూటమి నేతలు బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే సెప్టెంబర్ 1, 2025 సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలోని ఎన్ఏడి కొత్త రోడ్ బస్ స్టాప్ మద్దిలపాలెం రూట్ వద్ద మహాసభ జరగనుంది. ఈ సభను ప్రభుత్వ విప్ గణబాబు గారి ఆధ్వర్యంలో మహిళా కూటమి సభ్యులు నిర్వహించనున్నారు. సభలో స్త్రీ శక్తి పథకం ప్రాముఖ్యత, దాని వల్ల లబ్ధి పొందే మహిళల జీవనోపాధి మార్పులు, సమాజంపై చూపే సానుకూల ప్రభావాలపై చర్చించనున్నారు. ఈ విషయమై గణబాబు గారు ఇటీవల పశ్చిమ నియోజకవర్గ మహిళా నాయకులతో పాటు వార్డు అధ్యక్షులు, సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళా అభివృద్ధి, ఈ పథకం కలిగించే ఉపయోగాలు, దానిని సమగ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలపై ఆయన వివరణ ఇచ్చారు. సభలో రాష్ట్ర గవర్నమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, 57వ వార్డు అధ్యక్షులు పెంటకోట అజయ్ బాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అంగటి మూర్తి, గిరిరాజు, యూనిట్ ఇన్ఛార్జ్ దాసరి శివ తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా కూటమి సభ్యులు పెద్ద ఎత్తున ఒకే చోట చేరి స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవ్వడానికి తమ పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.